గోకులం కాలం సాండీపని ఆశ్రమంలో ఇద్దరు చిన్న బాలురు చదువుకునేవారు. ఒకరు కృష్ణుడు, మరొకరు సుదామ. ఇద్దరి మధ్య చిన్నప్పటినుంచే గొప్ప స్నేహం. ఆశ్రమంలో తిన్నది పంచుకున్నారు, ఆడిన ఆటలు పంచుకున్నారు. కాని కాలక్రమేణా వీరి జీవితం వేరుదారులు పట్టింది. కృష్ణుడు ద్వారకాధీశుడయ్యాడు, ప్రజల రక్షకుడయ్యాడు. కాని సుదామ మాత్రం చాలా పేదవాడు. ఇంట్లో తినడానికి కూడా సరిపడా ఆహారం లేక కుటుంబం కష్టాల్లో పడింది. ఒకరోజు సుదామ భార్య మృదువుగా చెప్పింది, కృష్ణుణ్ణి ఒకసారి కలవండి, ఆయన మీ చిన్ననాటి స్నేహితుడు కదా. సుదామాను సంకోచం పట్టుకుంది. పేదవాడిని నేను రాజును ఎలా కలవగలను? కాని చివరికి ధైర్యం చేశాడు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులు బట్టసంచులో కట్టి కృష్ణుడికి బహుమతిగా తీసుకెళ్లాడు. ఆయన వద్ద ఉన్నది అంతే, కాని ఆ బహుమతిలో ప్రేమ, శుద్ధమైన స్నేహం ఉంది. దూరమైన ప్రయాణం తర్వాత సుదామ ద్వారక చేరాడు. బంగారం మెరిసే మహల్ చూస్తే తనే ఆశ్చర్యపోయాడు. కాని అసలు అద్భుతం ఇంకా మొదలు కాలేదు. కృష్ణుడు సుదామ వచ్చినట్లే తెలుసుకుని తన సింహాసనం విడిచి బయటకు పరిగెత్తాడు. అతన్ని చూసి పిల్లలులా ఆనందించి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. సుదామ, నాకు ఎంతకాలం తర్వాత దర్శనమిచ్చావు అని కృష్ణుడు గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ స్నేహం ముందు రాజ్యాలు కూడా చిన్నవిగా మారిపోయాయి. అతన్ని తన పాలస్కు తీసుకెళ్లి తానే స్వయంగా సుదామ పాదాలను కడిగి గౌరవంతో కూర్చోబెట్టాడు. సుదామ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఎంత ప్రేమ అని మౌనంగా అనుకున్నాడు. కొంచెం తర్వాత సుదామ తెచ్చిన చిన్న అటుకుల పొట్టిని ఇచ్చాడు. కృష్ణుడు దాన్ని అమూల్యమైన ధనంలా ఎత్తుకుని సంతోషంతో తినడం మొదలుపెట్టాడు. ఆ చిన్న బహుమతిలో ఉన్న ప్రేమను ఆయన గుర్తించాడు. ఒక రాత్రి విశ్రాంతి తీసుకుని తర్వాతి రోజు సుదామ తిరిగి గ్రామానికి బయల్దేరాడు. కృష్ణుడు ఏమీ ఇవ్వలేటని అనుకుని కొద్దిగా విచారపడ్డాడు కూడా. కాని గ్రామంలోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయాడు. తన పాత పాడుబడ్డ ఇల్లు కనబడలేదు. ఆ స్థానంలో పెద్ద అందమైన మహల్. అతని కుటుంబం ధనవంతుల్లా జీవిస్తోంది. కృష్ణుడి ఆశీర్వాదంతో సుదామ జీవితం అంతా మారిపోయింది. అప్పుడు సుదామ చేతులను ఆకాశం వైపు జోడించి, నాకు స్నేహం కావాలి అన్నప్పుడు నువ్వు సంపదనిచ్చావు. కృష్ణా, నిన్ను కలిగి ఉండటం నాకు జీవితంలో శ్రేష్టమైన వరం అని కన్నీరు పెట్టుకున్నాడు. సుదామ కృష్ణుల స్నేహం మనకొక గొప్ప పాఠం చెబుతోంది. నిజమైన స్నేహం ధనంతో కాదు, ప్రేమతో, విశ్వాసంతో నిలుస్తుంది.